సింహాచలం ఈవో వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ దేవాదాయ శాఖ ఎస్టేట్ అధికారి ఆజాద్ ఆ శాఖ కమిషనర్కు ఇటీవల నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా ఈవో వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడింది. సింహాచలం ఇన్ఛార్జ్ ఈవోగా రాజమండ్రి ఆర్జేసీ భ్రమరాంబను నియమించే అవకాశం ఉంది. సింహాచల భూముల ఆక్రమణలు, అలాగే కొండపై జరుగుతున్న క్వారీయింగ్పై దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆజాద్ దేవాదాయ శాఖ కమిషనర్కు 2 నివేదికలు సమర్పించారు. అందులో ఈవో అక్రమాలతో పాటు ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగే తప్పిదాలను స్పష్టంగా వివరించారు. సింహాచలం కొండపైన భూముల్లోనూ అక్రమ నిర్మాణాల జాబితాను తన నివేదికలో పొందుపరిచారు ఎస్టేట్ ఆఫీసర్. అలాగే నిబంధనలకు విరుద్ధంగా సింహాచలం మెట్లదారిలో ఉండే 12 దుకాణాలకు అనుమతులిచ్చారని, వీటిని వేలం వేయకుండా ఈవో కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు నివేదికలో స్పష్టం చేశారు. సింహాచలం కొండపై జరుగుతున్న మరిన్ని అక్రమాల్లో ఈవో పాత్రను నిగ్గు తేలుస్తూ మరో నివేదిక కమిషనర్కు అందజేశారు. దేవాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు జరపొద్దని స్పష్టంగా చెప్పిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈవో టెండర్లు పిలిచారని నివేదికలో పేర్కొన్నారు. అలాగే కొండపై 3 ప్రాంతాల్లో భారీ స్థాయిలో క్వారీయింగ్ జరుగుతోందని, పెద్ద ఎత్తున గ్రావెల్ను తరలించేస్తున్నారని ఆధారాలతో సహా నివేదిక కమిషనర్కు ఇచ్చారు. అక్రమ క్వారీయింగ్ను అడ్డుకోకపోవడం వల్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని విచారణ కమిటీ హెచ్చరించింది. సింహాచలం ఈవో తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ రికార్డులను కూడా సృష్టించే ప్రయత్నం చేశారని స్పష్టంగా నివేదికలో పేర్కొన్నారు. ఎస్టేట్ ఆఫీసర్ ఈ నివేదికను ఇచ్చారు. ఇవన్నీ దేవాదాయ శాఖ కమిషనర్తో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా వెళ్లడంతో ఈవో వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకున్నారు.